ఇక మెదక్ జిల్లా సదాశివపేటలో బ్యాంక్ దోపిడీ జరిగింది. బ్యాంకులో ఉన్న నగదు, కొన్ని బంగారు ఆభరణాలను దోచుకున్నారు దొంగలు. అయితే పోయినవి పాత నోట్ల, కొత్త నోట్ల అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఉదయం బ్యాంక్ ఓపెన్ చేయడానికి వెళ్లిన సిబ్బందికి దోపిడీ విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్లో బ్యాంక్ దోపిడీపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, దోపిడీ ఎప్పుడు జరిగింది, సిబ్బందికి ఎలా తెలిసింది, పోలీసులు ఏమంటున్నారు దీనిపై? గత అర్ధరాత్రి జరిగిన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎస్బీఐ ఏడీబీ బ్రాంచ్ లో జరిగిన సంఘటన ఇది. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో, సుమారు 12 గంటల సమయంలో ఒక వ్యక్తి చుట్టూ బొంగడి కప్పుకొని దోపిడీకి ప్రయత్నం చేశాడు. ఇది రాత్రి గడ్డపార తీసుకుని గడ్డపారతో షట్టర్లు వంచి దాంట్లోంచి లోపలికి ప్రవేశించాడు. అయితే అది ఆయన అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ బహుశా అంటే ఈ బ్యాంకుల దొంగతనం సంబంధించిన ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిగా ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. లోపలికి అడుగుపెట్టిన తర్వాత దాదాపు 2 గంటల పాటు అటు ఇటు తచ్చాడి ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనకు సీసీ ఫుటేజ్ లో కూడా గుర్తించినట్టు ఇక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. కళ్యాణ్.